స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ భారీగా పడింది. ఇజ్రాయెల్, ఇరాన్ కయ్యాలు ఇన్వెస్టర్ల కొంప ముంచుతున్నాయి. భారీ గ్యాస్ డౌన్తో మొదలైన ఇండెక్స్లు క్రమంగా కోలుకుంటున్నట్లు కనిపించినా మళ్లీ నేల చూపులు చూశాయి. స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 719 పాయింట్ల నష్టంతో 73,524 వద్ద ముగిసింది. నిఫ్టీ 244 పాయింట్ల నష్టంతో 23,123 వద్ద ముగిసింది. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ భారీగా పడింది. ఇజ్రాయెల్, ఇరాన్ కయ్యాలు ఇన్వెస్టర్ల కొంప ముంచుతున్నాయి. భారీ గ్యాప్ డౌన్తో మొదలైన ఇండెక్స్లు క్రమంగా కోలుకుంటున్నట్లు కనిపించినా మళ్లీ నేల చూపులు చూశాయి. ఇక స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 719 పాయింట్ల నష్టంతో 73,524 వద్ద ముగిసింది. నిఫ్టీ 244 పాయింట్ల నష్టంతో 23,123 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్పై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ భారీగా పడింది. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ ఏరియాలో ఇన్వెస్టర్ల కొంప ముంచుతున్నాయి. భారీ గ్యాప్ డౌన్తో మొదలైన ఇండెక్స్లో క్రమంగా కోలుకుంటున్నట్లు కనిపించిన మళ్లీ నేల చూపులు చూశాయి. ఇక స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను అయితే మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 719 పాయింట్ల నష్టంతో 73,524 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 244 పాయింట్ల నష్టంతో 23,023 వద్ద ముగిసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మనకి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి శ్రీరామచంద్రమూర్తి. మొత్తానికి ఎలా చూడాలంటారు స్టాక్ మార్కెట్ల ఎఫెక్ట్ సంబంధించి? ఇది రోజుకి ఒక రకంగా అవుతుందండి. ట్రంప్ ఇరాన్ వార్ ఎప్పుడైతే అవుతుంది అనుకున్న రోజుల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ 4% పెరిగింది. దాదాపు ఇప్పుడు 9,020 దాకా వచ్చింది. దాంతో ఇప్పుడు మళ్ళీ యుద్ధ భయాలు రావడం వల్ల ఇండియన్ మార్కెట్స్ అన్ని డౌన్ అయినాయి. సో నిఫ్టీ వచ్చి 23,200 అంటే చాలా, అంతకుముందు 24,200 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి ఫాల్ అయింది. సో బాగా స్టాక్స్ అన్ని కూడా మొన్న ఐటీ స్టాక్స్ బాగా పెరిగాయి, మళ్ళీ ఎమ్మటే కూడా బాగా ఫాల్ అవుతున్నాయి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ అన్ని సెక్టర్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ పెరగటం మనకి దాదాపు 4-5 రూపీస్ పెరగటం వల్ల ఈ స్టాక్ మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ పడింది. సో ఇన్ఫ్లేషన్ అది కూడా ఎఫెక్ట్ అయ్యింది. సో మార్కెట్స్ అన్ని కూడా కొంచెం డ్యాన్ ట్యూబ్ లో చూస్తున్నాయి. అయితే గోల్డ్, సిల్వర్ కూడా తగ్గాయి. ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ వల్లే మొత్తం మార్కెట్ అంతా కూడా చాలా డౌన్ ట్రెండ్ అయిపోతుంది. సో అయితే ఏంటంటే విపరీతంగా ప్యానిక్ అయితే అవ్వట్లేదు, కానీ 23,000 దగ్గర మేజర్ గా సపోర్ట్ తీసుకుంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా, బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం రేంజ్ లోనే ఉన్నాయి. అంటే లార్జ్ క్యాప్ అయితే బాగానే ఉంది, కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే కొంత ఒడిదుడుకులకి అయితే బాగా గట్టిగా వస్తున్నాయి. సో ట్రెండ్ అంతా కూడా అన్సర్టనిటీగానే ఉంది. ఈ ఇరాన్ వారు క్లారిటీ వచ్చేదాకా కూడా ఇలాగే ఉన్నాయి. అలాగే కొరియన్ మార్కెట్స్ ఇవాళ 4%, 5% పడింది. జపాన్ 4%, అలాగే ఈవెన్ యుఎస్ మార్కెట్ కూడా 4% డౌన్ అయింది. సో వీటన్నిటిని చూస్తుంటే మార్కెట్ కొంచెం ఇంకా డౌన్ ట్రెండ్ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. మొత్తానికి సెన్సెక్స్ 700 పాయింట్ల నష్టంతో 73,524 వద్ద ముగిసింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఏంటి? ఇది మేడం, ఇది సెన్సెక్స్ అయితే నెగిటివ్ సైడ్ కనపడుతుంది. పాజిటివ్ ట్రిగ్గర్స్ కూడా ఏం కనపడలేదు. రేట్ కట్ లేదు, మొన్న ఆర్బీఐ మీటింగ్ లో రేట్ కట్ లేదు. అలాగే రూపీ డౌన్ అవుతుంది. ఎఫ్ఐఎస్ వాళ్ళు బాగా కంటిన్యూస్ సెల్లింగ్, దాదాపు $28 బిలియన్ సెల్లింగ్ అయిపోయారు. ఇవాళ ఏంటంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి లాంగ్ టర్మ్ ట్యాక్సెస్ అయితే కట్ చేస్తున్నాం అని చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. సో అదేదన్నా కొంచెం పాజిటివ్ అయ్యి మళ్ళీ వాళ్ళకి అంటే ఇన్వెస్టర్ కి, ఎఫ్ఐఎస్ కి ఇన్వెస్ట్ చేయడానికి తగ్గ ఎన్విరాన్మెంట్ అయితే ఇండియాలో ఇంకా కనపడలేదు. అలాగే కంపెనీస్ కూడా అరౌండ్ 15% రిటర్న్స్ కూడా కరెక్ట్ గా రావట్లేదు. చాలా కంపెనీస్ ప్రోగ్రెస్ అంతా కూడా యావరేజ్ గా ఉంది. సో వీటన్నిటిని చూస్తుంటే ఇంకా బేరిష్నెస్ అయితే కంటిన్యూ కనపడుతుంది. మార్కెట్ అంతా ఒక రోజు పెరిగినా కానీ అది ఎమ్మటే మళ్ళీ డిస్కౌంట్ అవుతుంది. సో ఆర్మల్ సైట్ అయితే బయటకు రాలేదు, అంతా కూడా అంతా అన్సర్టనిటీగా ఉంది. సో హెవీగా ఇంపోర్ట్స్ డ్యూటీస్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ బాగా పెరుగుతుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కొంచెం మార్కెట్స్ మందుకొడిగానే ఉన్నాయి, అంత పెద్ద స్ట్రాంగ్ అయితే లేవు. సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ, ట్రేడ్ చేసేవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా క్వాంటిటీ తగ్గించుకుంటూ చేసుకోవటం అనేది బెటర్ అనిపిస్తుంది. హెవీగా చేయకుండా నార్మల్ గా చేసుకోవాలి. ట్రెండ్ బాగాలేదు, సిచ్యుయేషన్ అంతా టైట్ గా ఉంది. మరి నెక్స్ట్ ఎలా అంటారు? నష్టాల ముడుకున్న స్టాక్ మార్కెట్లు మళ్ళీ పెరగాలంటే ఎలా అంటారు? ఏంటి ఏం జరగాలి? ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్లు పెరగాలి అంటే అయితే ఇప్పుడు ఈ మంత్ అంతా కూడా ఇరాన్
ఇరాన్ వార్ అయితే క్లారిటీ రావాలి, ఆ పీస్ అగ్రిమెంట్ అయితే రావాలి ఇరాన్ కి, యుఎస్ కి, ఇజ్రాయెల్ కి. అది రావాలంటే ఆ యురేనియం ఇరాన్ ఎంతో కొంటానే ఇవాళ డిపాజిట్ చేయాలి. సో ఐక్యరాజ్య సమితి ఆంక్షల్ని అది యాక్సెప్ట్ చేయాలి. సో అది చేయనంత వరకు కూడా ఈ యుద్ధం ఆగేది కాదు. సో పీస్ అగ్రిమెంట్ వచ్చేంత వరకు కూడా ఇండియాలో పరిస్థితి అంతా ఇలాగే ఉంటుంది. సో ఇండియా అయితే ఎక్సెప్షనల్ కాదు, వరల్డ్ మొత్తం కూడా ఇలాగే ఉంది. దాంతో పాటు ఇండియా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా అయితే ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ మామూలుగా రెగ్యులర్ ట్రేడ్ చేసుకోవటమే, బై అండ్ డిప్స్ లాగా చేసుకోవటమే. బట్ విపరీతమైన ఫాల్ లేదు, విపరీతంగా అప్ ట్రెండ్ కూడా రేట్ లేదు, ఒక రేంజ్ లో అయితే ఉంది మార్కెట్ అంతా కూడా. ఏదైనా 23,000 కట్ అయితేనే డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అరౌండ్ 23,500, 600 పైన పాజిటివ్ గానే ఉంది. ఇలా ఒక రేంజ్ లో ఉంది లాస్ట్ 2 మంత్స్, 3 మంత్స్ నుంచి కూడా. ఓకే రైట్. థ్యాంక్ యూ. కరెక్ట్, థ్యాంక్ యూ.